ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం గల ముఖ్య కారణం ఏదైతే అపధర్మ ముఖ్యమంత్రి కాబోయే మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ఏదైతే యువతని ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలను నమ్మించి నట్టేట ముంచారో ఈసారి ఎవరైతే ప్రజలు అంత అవివేకంగా లేకుండా వివేకంగా ఉండి ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రిని ఇంకొక 55 రోజుల్లో ఇంటికి సాగనంపడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియజేస్తున్నాం. ఏదైతే ఆయన ఆ రోజు యువతకి అమరకాని వాగ్దానాలను చెప్పి 2,30,000 ఉద్యోగాలను భర్తీ చేస్తానని ఈ రోజుకి ఒక ఉద్యోగాన్ని కూడా భర్తీ చేయకుండా ఏదైతే ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తానని రిలీజ్ చేయకుండా అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలను నిలువున నట్టేట ముంచడమే కాకుండా మహిళలకు మద్యపాన నిషేధం అమలు చేస్తానని చెప్పి నిషేధం చేయకపోవడం అలాగే అనేకమైన అసంపూర్తమైన వాగ్దానాలను ఇచ్చి ఏది కూడా అమలు చేయకపోగా ఈరోజు చెప్పిన హామీలని అమలు చేశామని చెప్పి చెప్తా ఉన్నాడు. మాయమాటలు చెప్పి ప్రజలను నమ్మిస్తూ ఉన్నాడు. ఈరోజు యువతకి ఉపాధి అవకాశాలు కల్పించకపోగా కనీసం ఆయన ఏ ఒక్క పరిశ్రమను తీసుకురాకపోగా ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలను మత్తులో ఉరుతులాగా గంజాయి సరఫరా చేస్తూ ఈ మొత్తం భారతదేశానికే ఆంధ్ర రాష్ట్రం గంజాయి సరఫరాలో మొదటి స్థానంలో ఉందంటే ఆయన ఈ యువతను ఎటువంటి పెడదోకి పట్టిస్తున్నాడో మీరు అందరూ కూడా ఒకసారి ఆలోచించవలసిందిగా కోరుతున్నాం. ఈరోజు ఈ రాష్ట్ర గంజాయి సరఫరాదారులందరికీ కూడా గౌరవాధ్యక్షులుగా వ్యవహరిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన దాంట్లోనే ఆదాయం ఉందంటూ దాని నుంచే యువతకు అలవాటు చేసే విధంగా పరిశ్రమలు వస్తాయి, ఎక్కడ వాళ్ళు ఉద్యోగాలు వస్తాయని చెప్పి వాటి మీద ఆయన దృష్టి పెట్టకుండా కేవలం ఆయన ఈ రాష్ట్రంలో గంజాయి మాత్రమే సరఫరా చేసి స్పిరిట్ మందును మాత్రమే సరఫరా చేస్తున్నాడు. అలాగే అక్కడ రాష్ట్రానికి గంజాయి సరఫరాదారులకు మన జగన్మోహన్ రెడ్డి గౌరవాధ్యక్షుడు అయితే ఇక్కడ రాజమండ్రి నగరానికి మన ఎంపీ భరత్రామ్ గారు గంజాయి సరఫరాదారుగా ఉన్నారు. ఈరోజు ఆయన కూడా ఉండే బ్లేడ్ బ్యాచ్ కానీ గంజాయి బ్యాచ్ కానీ ఈ రాజమండ్రి ప్రజలను అనేక రకాలుగా భయభ్రాంతులు చేస్తూ చాలా ఇబ్బందులు చేస్తున్నారు. ఇవన్నీ కూడా ఒకసారి మీరు గమనించాలి. ఎందుకంటే ఈరోజు ఆయన ఒక పార్టీ కార్యకర్తలు రౌడీ షీటర్లని బ్లేడ్ బ్యాచ్ని గంజాయి బ్యాచ్ని ఏ రకంగా ప్రోత్సహిస్తున్నారు మీరు అందరూ కూడా ఒకసారి గమనించండి. ఎందుకంటే నిన్న కాక మనం ఒక సంఘటన కూడా చూసాం. మనం ఆ పార్టీ నాయకుడు ఎవరైతే పీతా రామకృష్ణుడో యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు ఆయన పార్టీ కార్యకర్తనే పొడి చేస్తానన్నా కూడా ఇంతవరకు కనీస చర్యలు కూడా ఆయన తీసుకోపోవడం కూడా మీరు అందరూ గమనించాలి. ఆయన ఏ రకంగా ప్రోత్సహిస్తున్నారు అన్నది. ఈరోజు ఆయన కేవలం ఇక్కడ ఏదో ఎమ్మెల్యేగా గెలిచేద్దామని చెప్పి ఈ బ్లేడ్ బ్యాచ్లు అండదాండలతో భయభ్రాంతులు చేద్దామని అనుకుంటున్నారు. కానీ గతంలో ఆయన ఎంపీగా పోటీ చేసినప్పుడే ఇక్కడ ప్రజలు ఆయన 30,000 ఓట్లు తిరస్కరించారు. అది గమనించాలి. అంత వ్యవలో కూడా ఈసారి ఆయన 50,000 ఓట్లతో పైగా మెజార్టీతో వాసు గారు గెలవబోతున్నారు, ఆయన ఓడిపోబోతున్నారు. అదంతా కూడా మీ అందరూ గమనించాలని చెప్పి సభముఖంగా తెలియజేసుకుంటాం. పార్లమెంట్ ఎంపీ జరిగింది. ఇదంతా నడిపిస్తా ఉంది అతడు వాసు గారని కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశాడు. అసలు నువ్వు ఒక ఎంపీగా ఉండి అక్కడ ఆ సిచ్యువేషన్ ఏం జరిగింది, అసలు విషయం ఏం జరిగింది అని కనుక్కోవాల్సినటువంటి రెస్పాన్సిబిలిటీ పదవిలో నువ్వు ఉన్నావు. అసలు ఏం జరిగింది, అసలు అక్కడ ఏం జరుగుతూ ఉంది, ఎంతమంది ఉన్నారు, ఎంత తీసుకెళ్తా ఉన్నారు, ఎలా తీసుకెళ్లారు, ఎలా దొరికారు అనే దాని మీద దృష్టి సారించి నువ్వు ప్రెస్ మీట్కి వస్తే బాగుండేనేమోనని తెలుగుదేశం పార్టీ తరఫున హితవు పలుకుతా ఉన్నావు. నీకు 24 గంటలు ఒకటే టార్గెట్, ఆదిరెడ్డి వాసు గారిని ఏదో రకంగా రాజమహేంద్రవరం నియోజకవర్గ ప్రజల్లో చిన్న చూపుగా చూడడం. నువ్వు చూసినంత మాత్రాన ఇక్కడ మాకు ఒరిగేదేమీ లేదు. ఎందుకంటే నిబద్ధతతో కూడినటువంటి నాయకుడు ఆదిరెడ్డి వాసు గారు. నీతికి నిజాయితీకి నిలువుటెద్దు ఆదిరెడ్డి కుటుంబం. నీకులాగా కమిషన్ స్టార్గా ప్రెస్టేషన్ స్టార్గా ఉండాల్సిన అవసరం ఆ కుటుంబానికి లేదు.
నిన్న ఏదైతే నువ్వు అనుచిత వ్యాఖ్యలు చేసావో దానిలో భాగంగా ఆ విషయాన్ని ఆదిరెడ్డి వాసు గారి దృష్టికి వచ్చిన వెంటనే లేట్ కూడా చేయకుండా ఆదిరెడ్డి వాసు గారు అక్కడ ఉన్నటువంటి ఏదైతే నమస్తే అండి సార్ అదే ఇప్పుడు రాజమండ్రిలోని క్రైమ్ అయింది కదా ఈ చోటు అలాగే వాళ్ళ స్నేహితులు ఇద్దరిని ఏంటి సార్ ఇష్యూ అది ఎన్డీపీఎస్ అంటే గాంజా కేసు అయితే చోటు వాళ్ళకి వినిపించట్లేదన్నా ఒకసారి మైక్ సౌండ్ పెట్టండి స్పీకర్ ఉందన్నా వాయిస్ ఫుల్ వాయిస్ ఉంది మైక్ మొత్తం ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం రిక్వెస్ట్. ఇది మైక్. నమస్తే అండి. అదే ఇప్పుడు రాజమండ్రిలోని క్రైమ్ అయింది కదా, ఈ చోటు అలాగే వాళ్ళ స్నేహితులు ఇద్దరిని అంటున్నారు. ఏంటి సార్ ఇష్యూ అది ఎన్డీపీఎస్ అంటే గాంజా కేసు. అయితే చోటు వాళ్ళకి లవర్ ఉంది ఇక్కడ, లవర్ వాళ్ళందరూ దివేష్ అని చెప్పేసి వాళ్ళ క్లాసెస్ ఉండి వాళ్ళని చెప్పేసి వాళ్ళ కార్లో గాంజా పెట్టి వాళ్ళకి అలా చెప్పి ప్రయత్నం చేసారు. తర్వాత వచ్చేసి చోటు లేదు అని చెప్పి అన్నాడు. అంటే ఏంటంటే ఈ జైడి అన్న చోటు వాళ్ళ ఫ్రెండ్ స్నేహితుడు వాళ్ళ ఫ్రెండ్ చోటు ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ 7-8 మెంబర్స్ వ్యాపారం చేస్తూ దొరికింది. వ్యాపారం లేదు, ఈ జస్ట్ ఈ పర్సనల్ ఇష్యూ జరిగింది. జస్ట్ నేను అంటే ఇట్లా పెట్టేసి చేస్తే వాళ్ళ కేసు అయ్యి చేయకపోతే అనే ఇంటెన్షన్ తో అంతే. దానికి ఏంటంటే వీళ్ళు వేరే ఏదైనా ఐటమ్ వాడుతున్నా బాగుంది కానీ గాంజా వాడుతున్నారు. ఓకే సార్. ఇష్యూ అంతా అదే, సప్లై చేస్తున్నారు కాదు, స్మగ్లింగ్ చేస్తున్నారు కాదు. అదే చాలా వివరంగా ఆదిరెడ్డి వాసు గారు ఈ సంఘటన ఏదైతే గంజాయి కేసులో తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్నటువంటి కుర్రవాడు ఒకరు దొరికారు అనగానే సంబంధిత తెలంగాణ పోలీస్ అధికారికి కాల్ చేయడం జరిగింది. ఫోన్ చేసి చాలా వివరంగా ఏం జరిగింది సార్, అసలు ఏంటిదేనంటే, ఎవరైతే చోటు రాజమహేంద్రవరంలో టీవీ యాంకర్గా ఉంటున్నటువంటి చోటు అనే వ్యక్తికి హైదరాబాద్ నగరంలో తనకు ఒక గర్ల్ ఫ్రెండ్ అంటే లవరు ప్రేయసురాలు ఉంది, తనకు ఒక అన్నగారు ఉన్నాడు. ఆ అన్నగారి హెరాస్మెంట్ ఇతనికి చోటు అనే వ్యక్తికి ఎక్కువ అవడం వల్ల అతన్ని ఏదో రకంగా ఏదో విధంగా ఏదో ఒక కేసులో ఇరికించి అక్కడి నుంచి తనను తప్పించాలి, తన ప్రేయస్కి తనకి మధ్యలో ఉన్నటువంటి తన అన్నగారిని తప్పించాలన్న ఉద్దేశంతో ఈ చోటు అనేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి కావాలనేటువంటి ఉద్దేశంతో వాళ్ళ అన్నయ్యని ఇరికించే క్రమంలోని ఏదైతే గంజాయి అతను కారులో పెట్టడం జరిగింది. దానికి వాళ్ళు స్నేహితులుగా ఉన్నటువంటి ఎవరైతే ఇప్పుడు చెప్పినటువంటి జాకీ అనే కుర్రాడు ఇంకొక నలుగురిని సహకారాలతో తీసుకుని వెళ్ళి అక్కడ చేయడం జరిగింది. ఇంతకీ ఈ యొక్క జాకీ అనే వ్యక్తి స్నేహ సంబంధంతోట లేకపోతే సరదాతోట లేకపోతే ఏం అవదన్న ఉద్దేశంతో చేయటం మాత్రం చేశారు. ఆ తప్పుని మేమైతే వెనకేసుకు రాలేదు, మా నాయకుడు అసలే వెనకేసుకు రాలేదు. చాలా క్లారిటీగా అడిగారు పోలీస్ సిబ్బందిని, వాళ్ళు వ్యాపారం చేశారా లేకుంటే కొంటున్నారా అమ్ముతున్నారంటే ఇది ఏమీ కాదండి, వాళ్ళు అటువంటి వాళ్ళు కాదు. మా ఎంక్వైరీలో తేలింది ఏంటంటే ఓన్లీ చోటు అనే వ్యక్తి ప్రేమిస్తున్నట్టు అమ్మాయి వాళ్ళ అన్నయ్యనే బ్లైమ్ చేయాలి,
ఏదో రకంగా అతను ఈ కేసులో ఇరికించాలని ఆ చోటు చేసిన వ్యక్తులు వీళ్ళు ఫ్రెండ్స్ గా ఉండి వెనకాల కోఆపరేట్ చేయడం వల్ల ఈ సంఘటన జరిగిందండి. ఆల్రెడీ వాళ్ళ రిమాండ్కి పంపించామని చాలా క్లారిటీగా పోలీస్ సిబ్బంది చెప్పడం జరిగింది. మార్గాని భరత్రామ్ గారు ఇతనికి తలాతోకా లేనటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. ఓడిపోతున్నామని తెలిసి ఆ ప్రెస్ చేసిన ఏం మాట్లాడుతున్నాడో తెలియకుండా మాట్లాడుతూ ఉన్నాడు. ఈ చోటు అనే వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు అతి సన్నిహితుడు. దానికి ఇదిగో ఎవిడెన్స్. ఎంపీ మార్గాన్ భరత్రామ్ ఆఫీసులో భరత్రామ్ని కలుస్తూ అతన్ని అభినందిస్తూ ఉన్నటువంటి ఫోటో ఈ చోటు అనే వ్యక్తి. ఇతను ఎక్కడ వాడు నీకు ఎలా తెలుసు? నీ మనిషి కదా? ఓ నిదనుకోవచ్చు. అనేక కార్యక్రమాల చోటు ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమాల్లో తమరు కూడా వెళ్ళి పాల్గొన్నటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇది నిజం కాదా ఎంపీ భరత్రామ్? అంటే ఇది పక్కాగా ఆదిరెడ్డి వాసు గారిని ఏదో రకంగా రాజమహేంద్రరావు ప్రజల్లోని రాష్ట్రంలోని మీ అరాచక పాలనలో భాగంగా మీ నాయకుడికి ఉన్నటువంటి అలవాట్లన్నీ మీరు అవలంబించుకుంది ఏదో విధంగా ఆ కుటుంబాన్ని మీద బురద చల్లాలనే టార్గెట్ తోటి ఉన్నావు. ఇదిగో మరొక ఎవిడెన్స్. చోటు అనే వ్యక్తితో నువ్వు కార్యక్రమంలో పాల్గొన్న ఎవిడెన్స్. మీ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి నీ ఒక్కడితోటే కాదు, ఓవరాల్ గా మీ పార్టీలో మెయిన్ లీడర్స్ అందరితో కూడా మెయిన్ లీడర్స్ ఇదిగో మా సోదరి మేడపాటి షర్మిలారెడ్డి గారితో కూడా అనేక కార్యక్రమాల్లో పాల్గొన్న ఒక ఫోటో. ఒక్క నిమిషం సార్. అంటే అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు సార్. పాల్గొన్నది వివరిస్తున్నా సార్. చోటు అనే వ్యక్తి ఇదిగోండి సార్. చోటు అనే వ్యక్తి ఫోటో జగ్గంపూడి రాజా గారితో ఎమ్మెల్యే గారితో దిగిన ఫోటోలు. అంటే ఈ చోటు అనే వ్యక్తి డిపార్ట్మెంట్ వారు కూడా చాలా స్పష్టంగా ఈ చోటు అనే వ్యక్తి కేవలం ఈ చోటు అనే వ్యక్తి A1 కింద తీసుకున్నారు కాబట్టి అతను చేయడం వల్ల అతను తన లవర్ దగ్గర నుంచి వాళ్ళ అన్నయ్యను తప్పించడానికి వాళ్ళ హెరాస్మెంట్ నుంచి తప్పుకోవడానికి ఈ పన్నాగం పందాం అని చాలా స్పష్టంగా పోలీస్ డిపార్ట్మెంట్ వారే వివరించినటువంటి సందర్భం. ఏది మేము గంజా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అలాగైతే భరత్రామ్ గారు కొన్ని ఫోటోలు చూపించారు. భువనేశ్వర్ గారి ఫోటో అని లేదా వాసు గారు అంటే అందరూ సంబంధం ఉన్నట్టు సార్. రిలేషన్ కాదు సార్. ఇప్పుడు ఫ్రెండ్షిప్ వాళ్ళు వెళ్ళాడు మెయిన్ సోదరు గారు మరి ఈయనే కదా సార్. ఈయన కోసం ఫ్రెండ్షిప్ వాళ్ళు వెళ్ళి వీళ్ళందరూ బుక్ అయ్యారు ఒక 5. అది తెలిసిన వెంటనే నిన్న ఒక టీవీ ఛానల్లో కూడా ఇంటర్వ్యూ ఇస్తూ వాళ్ళు ప్రస్తావించారు వాసు గారిని. వాళ్ళు అడిగారు సార్ అతను ఏమన్నా పార్టీలో కొనసాగుతున్నాడు ఇంకా ఇలా చేశాడని కదా. నాకు తెలిసిన వెంటనే సంబంధిత యువజన విభాగానికి వెంటనే సిఫార్సు చేసి వెంటనే అతను పార్టీ నుంచి సస్పెండ్ చేయమని ఆర్డర్స్ జారీ చేశారు వాసు గారు. తక్షణమే రేపు ఉదయం ప్రెస్ మీట్ పెట్టి ఆ ప్రెస్ మీట్ లో అతను సస్పెండ్ చేస్తున్నాడు. చిన్నదో పెద్దదో బావరాజు తప్పు జరిగిందని పోలీసు వారు చెప్తున్నారు కాబట్టి తక్షణమే అతను పార్టీ నుంచి సస్పెండ్ చేసి పార్టీ కార్యక్రమాలకి దూరంగా పెట్టండి, అతను ఎంకరేజ్ చేయకండి ఇంకా అనేది పెట్టారు. ఇదే మార్గాన్ భరత్రామ్ సూట్ గా ప్రశ్నిస్తా ఉన్నాం. మార్గాన్ భరత్రామ్ నువ్వు ఏదైతే మహిళలకు రక్షణగా ఉంటాను మహిళలకు అండదండగా ఉంటానని చెప్పి నీ పార్టీలో ఉన్నటువంటి మహిళల్ని వారం వారం పోలీస్ స్టేషన్కి వెళ్ళి సంతకాలు పెట్టుకుని వచ్చే రౌడీ షీటర్ను పక్కన పెట్టుకుంది రౌడీ షీటర్ చేత కార్యక్రమాలు జరిపిస్తూ నీ పార్టీలో ఉన్నటువంటి ఒక మహిళను నిన్ను పొడి చేస్తాను నా జోలికి వస్తే అని బెదిరించినటువంటి ఆమెకే నువ్వు సరైనటువంటి విధానంలో స్పందించక అతను పక్కన పెట్టావు. ఆ సబ్జెక్ట్ని పక్కన పెట్టి ఏమీ కానట్టున్నావు. బ్లేడ్ బ్యాచ్ కోసం గంజాయి బ్యాచ్ కోసం నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. ఈ రోజున ఏదైతే విక్రమరెడ్డి 300 కేజీలతోటి విక్రమరెడ్డి హైదరాబాద్ లోని నీ సన్నిహితుడు నీకు బాగా సన్నిహితుడైనటువంటి నీ స్నేహితుడైనటువంటి విక్రమరెడ్డి నేరుగా 300 కేజీల గంజాయి తోటి మరి పోలీసులకు దొరికినప్పుడు మరి నీ నోరు పెగలలేదే?
నువ్వు ఎందుకు మాట్లాడలేదు? అన్నిసార్లు మేము ప్రెస్ మీట్ లో ప్రస్తావించినప్పుడు ఒక్కసారి కూడా నువ్వు ప్రెస్ మీదకి వచ్చి నాకు అతనికి సంబంధం లేదని కూడా చెప్పలేకపోయావు. నువ్వు అంటే నీకు సత్య సంబంధాలు ఉన్నట్టే కదా, నువ్వు నడిపిస్తున్నట్టే కదా. దానికి అర్థం అది కాదా? భరతరామును ప్రశ్నిస్తా ఉన్నావు. నీ సొంత పార్టీలో ఉన్నటువంటి మహిళకే నువ్వు రక్షణ కల్పించలేకపోతున్నావు, రాజమహేంద్రవరం ప్రజానికానికి నువ్వు రక్షణ కల్పిస్తావా భరతరాం? ఈ రోజున ఆదిరెడ్డి గారికి ఉన్నటువంటి గ్రాఫ్ను చూసి నీ ఓటమి తప్పదన్నటువంటి ఆలోచనతో ఏదో రకంగా బురద జల్లేస్తే సరిపోద్ది, బురద జల్లేస్తే ప్రజలు నమ్మేస్తారు, ఓట్లు వేసేస్తారు అన్నట్టు భ్రమలో నువ్వు ఉన్నావు. ముందు ఆ భ్రమ నుంచి బయటికి రా. ప్రజాక్షేత్రంలోని ఇంకొక 45 రోజులు 50 రోజులు ఉంది. ఏ స్థాయిలో ఉంటుందో ఆదిరెడ్డి గెలుపు అనేది నీ ఊహకే వదిలేస్తా ఉన్నావు. మెజారిటీ ఎలా ఉంటుంది అనేది నీ ఆలోచనకే వదిలేస్తా ఉన్నావు. ఇవి చూసి ఓర్వలేక 24 గంటలు కూడా ఆదిరెడ్డి అప్పారావు గారు, వాసు ఇది తప్ప నీకు వేరే ఆలోచన ఏమీ లేదు. నీ పార్టీలో జరుగుతున్నటువంటి అరాచకాలను కనీసం ఖండిద్దారన్నట్టు ఆలోచన నీకు లేదు. నీ పార్టీ వాళ్ళకే సరైన రక్షణ కల్పిస్తున్నావు. మహిళలకు నువ్వు ప్రజలకే రక్షణ కల్పిస్తావు. వివరించారు. ఏదైతే ఎంపీ భరతరాం మా నాయకుడిని వాడు వీడు అని సంబోధించిన మాజీ ఎంపీ, ఆపద్ధర్మ ఎంపీ భరతరాం గారికి ఒకటే హెచ్చరిక. ఏదైతే రాజమండ్రి ప్రజలైతే అందరూ కూడా నిన్ను గౌరవ మర్యాదల విషయంలో నీకు డాక్టరేట్ ఇచ్చే అర్హత ఉన్నవాడని చెప్తున్నా ఈ ప్రజానికానికి నువ్వు మాట్లాడే విధానం అర్థమవుతుంది. ఏ రోజైనా ఆదిరెడ్డి వాసు గారు సోదరుడు భరత్ అన్నారు తప్పితే, భరతరామ్ అన్నారు తప్పితే వాడు వీడని సంబోధించలే. అలాంటిది నిన్న నువ్వు ప్రెస్ మీట్ లో ఈ 5 సంవత్సరాలు ఆదిరెడ్డి వాసు గారి మీద మీరు చేసిన ఆరోపణలుగానే ఉన్నాయి తప్పితే ఏదో కొండను తవ్వి వెలికిని పట్టినట్టు నువ్వు ఆపద్ధర్మ అయితేనే కానీ ఆదిరెడ్డి వాసు గారికి ఒక చిన్న విమర్శ చేయడానికి ఎవిడెన్స్ దొరకలే. అది కూడా నీ యొక్క వైసీపీ, నీ యొక్క అనుచర గణంలో ఉన్న నీ నాయకత్వంలో ఉన్న లీడరు అతని ద్వారా ఏదో స్నేహపూర్వకంగా పని ఉందంటే, హైదరాబాద్ అంటే వాళ్ళు ఎప్పటి నుంచో సరదాగా అక్కడికిక్కడికి తిరిగే మనుషులే. అలాంటి స్నేహపూర్వకంగా వెళ్తే ఆ జాకీ షరీఫ్ అన్నవాడు ఫోటో పెట్టి నువ్వేదో బ్లేడ్ బ్యాచ్లకి డాను ఆదిరెడ్డి వాసు గారు, గంజాయి బ్యాచ్కి డాను ఆదిరెడ్డి వాసు గారు అన్నట్టు నువ్వు మాట్లాడి, నువ్వు ఏదైతే వాడు వీడు అని మాట్లాడే మాట ఉందో మీరు అది రాజమండ్రి ప్రజానీకం అంతా కూడా గమనిస్తున్నారు. మరి ఆదిరెడ్డి వాసు గారి మీద నువ్వు ఎంత బురద జల్లినా రాజమండ్రి ప్రజలకు ఆదిరెడ్డి వాసు గారి వ్యక్తిత్వం గురించి, ఆదిరెడ్డి కుటుంబం యొక్క విధి విధానాల గురించి కూడా రాజమండ్రి ప్రజలందరూ మాట్లాడుకుంటున్నారు. నీ కోసం ఏం మాట్లాడుకుంటున్నారు అన్నది మీరు గమనించుకోమని. మరి ఆదిరెడ్డి వాసు గారి మీద మీరు జల్లే బురద మళ్ళీ మీకే అంటుకునే పరిస్థితిలో ఈ యొక్క రాజమండ్రి ప్రజలందరూ కూడా దానికి జవాబుగా రేపు 24లో ఆదిరెడ్డి వాసు గారిని గెలిపించే బాధ్యత మాతో పాటు రాజమండ్రి ప్రజలందరూ కూడా సంసిద్ధులై ఉన్నారని తెలియజేస్తూ, ఇక మీదట మీరు చేసే ఏమైనా ఆరోపణలు ఉంటే పూర్తి అవగాహనతో చేయమని ఎంపీ భరతరామ్కి హితవు పలుకుతూ మరి ఈ యొక్క సమావేశాన్ని మేము ముగిస్తున్నాం. థ్యాంక్ యూ.